హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. మనము ఈ మార్చ్ మంత్లో 1 to 15 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్ యూట్యూబ్ క్లాసెస్ ఫాలో అయి ఉన్నాము. నోట్స్ కొంతమంది రాసుకొని ఉన్నారు. ఇప్పుడు ఏంటి అంటే ఈ 15 రోజుల కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని ఒక దగ్గర చేర్చి సబ్జెక్ట్ వైజ్ తీసుకొచ్చాం. సో ఏంటి ఉపయోగం మనకు అంటే మనకి పాలిటీ కావచ్చు, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం ఇవన్నీ కూడా మన సిలబస్లో జిఎస్లో అంతర్భాగము. సో మనకు కరెంట్ అఫైర్స్ వార్తల్లో వచ్చినప్పుడు దాని లింక్డ్ జిఎస్ అధ్యయనం చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వార్తల్లో ఉంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరేంటి, ఇది కరెంట్ అఫైర్స్. సో జిఎస్ ఏంటి మనకి 124 సబ్ క్లాస్ 1 ప్రకారం మనకి సో రాష్ట్రపతి గారు నియామకం చేస్తారని చెప్పేసి ఉంటుంది, కొలిజియం సిఫార్సు మేరకు అని చెప్పేసి. సో ఇదేంటి మనకి జిఎస్ పాయింట్ కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి మీకు సో కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది, సబ్జెక్ట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ కవర్ అవుతున్నాయి. సో మీకు సబ్జెక్ట్లో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే గ్యాప్స్ ఉంటే ఇక్కడ కవర్ అవుతాయి. అందుకే మనం ఫస్ట్ నుంచి సో 2022 జనవరి 10th నుంచి మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ స్టార్ట్ చేసినాం. సో అప్పటి నుంచి సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ మనం రన్ చేస్తున్నాం. సో యూట్యూబ్ లోపల ఇది ఫస్ట్ ఇనిషియేటివ్ అండి, ఏది సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్. అంతకుముందు ఎవరు చేయలేదు, ఐ థింక్ కంప్లీట్గా సో డే వైజ్ కరెంట్ అఫైర్స్ చేసి ఉన్నారు. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు చాలా సార్లు మీరు అనుభవం పొంది ఉంటారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, లేదా గ్రూప్ 2 టీజీపీఎస్సీ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, పీసీ కావచ్చు, డిఎస్సి కావచ్చు. మీ కంటెంట్లో ఉన్న అంశాలు చాలా వరకు కవర్ అవుతాయి. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ హనీ జిఎస్ అకాడమీ ద్వారా కంప్లీట్గా మనము డిటిపి వర్షన్ లోపల సో మార్చి 1 నుంచి మనము తీసుకొచ్చిన మ్యాగజైన్. ఎందుకోసం డిటిపి వర్షన్ అంటే సో చాలామందికి రైటింగ్ అర్థం కాక కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ కొంతమంది రాసుకోలేరు నోట్స్ని టైం సమయభావం వల్ల. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇదైతే బాగా పనికి వస్తుంది. ఇంకా ఈ మ్యాగజైన్లో మనకి రిటర్న్ నోట్స్తో పోలిస్తే స్పెషల్ క్విక్ రివిజన్ ఇది స్పెషల్ అండి. అంటే 15 రోజుల అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలు మొత్తాన్ని మనము సో కొన్ని ప్రశ్నలు రావచ్చు అని చెప్పేసి మనం భావించినప్పుడు వాటిని రివిజన్ సిరీస్లో అందిస్తున్నాం. ఒక 2 పేపర్లో వస్తాయి. మీకు 15 రోజుల అంశాలు మొత్తము 2 పేపర్లో వస్తాయి. పూర్తిగా ఎగ్జామ్ ఓరియంటెడ్ మనకి సింప్లిఫై చేసిన రివిజన్ నోట్స్ అండి. ఇది మనకు మ్యాగజైన్లో మాత్రమే వస్తుంది, డైలీ సిఏలో ఉండదు. నెక్స్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎంసీక్యూ అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్ ఎంత చదివినా సో మనం టెస్టులు రాయాల్సిందే కంపల్సరీ. టెస్టులు రాస్తేనే మనం చదివింది ఎంతవరకు అవగాహన వచ్చిందని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి ఒక 30 ఎంసీక్యూ మనం ఇస్తున్నాం ప్రతి సిరీస్ లోపల. ఎవ్రీ 15 డేస్కి ఒక 30 ఎంసీక్యూ ఎగ్జామ్ కోణంలో ఇస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, మనకి ప్రాక్టీస్ అవుతుంది. కొన్నిసార్లు ఎగ్జామ్ లోపల ప్రశ్నలు నేరుగా రావచ్చు, మనం ఈజీ ఆన్సర్ చేయవచ్చు అన్నట్టు. ఇది ఏ ఎగ్జామ్కి పనికి వస్తుంది అంటే యూపీఎస్కి పనికి వస్తుంది, ప్రిలిమ్స్కి పనికి వస్తుంది, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్తో సహా అన్ని ఎగ్జామ్స్కి పనికి వస్తుంది, ఏబిపిఎస్సి ఎగ్జామ్ పనికి వస్తుంది, ఎస్ఐకి, పీసీకి, డిఎస్కి పనికి వస్తుంది. అయితే టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ, జిఎస్ పరీక్షల్లో ప్రతి ఎగ్జామ్కి పనికి వస్తుంది. ఎస్ఐ కూడా యూజ్ఫుల్. ఈ పీసీ, డిఎస్సి వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రతి ఆర్టికల్స్ చదవద్దు. ఈ స్పెషల్ క్విక్ రివిజన్ను ఈ ఎంసీక్యూ చూసుకుంటే సరిపోతుంది. బట్ ఒకసారి ఇవి చూసుకోండి, కానీ ఇవి బాగా ఫోకస్ చేయండి. మీ ఎగ్జామ్లో అంత డెప్త్ క్వశ్చన్స్ రావు కాబట్టి రివిజన్ సిరీస్ మీకు బాగా పనికి వస్తుంది. రైట్, సో మ్యాగజైన్ అనేది ఎలా ఉన్నది ఒకసారి చూద్దాం. ఇండెక్స్ అండి, పాలిటీ అని చెప్పేసి ఒక 6 ఆర్టికల్స్, ఎకనమీ అని చెప్పేసి, ఆర్ట్ అండ్ కల్చర్, గౌట్ పాలసీ, డిఫెన్స్, స్పేస్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్ అంటే డిసీజ్ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు, ఏఐ టెక్నాలజీ కావచ్చు, రోబోటిక్ కావచ్చు, అవన్నీ అందులో వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ జియోగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫైర్స్, సమ్మిట్స్, రిపోర్ట్స్, అవార్డ్స్, పర్సన్స్, స్పోర్ట్స్, అపాయింట్మెంట్స్, ప్లేసెస్, స్టేట్స్, తెలంగాణ న్యూస్ అండ్ ఏపీ న్యూస్, డేస్, తర్వాత క్విక్ రివిజన్ అండ్ ఎంసీక్యూ. ఇవి మన మ్యాగజైన్లో ఉన్న అంశాలండి. కంప్లీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ వైజ్ మనకి ఇవ్వడము జరిగింది. సో మనము అనవసరంగా పేజీల సంఖ్య నింపలేదు. సో 50 పేపర్స్ ఉంటేనే మంచి మ్యాగజైన్ అని చెప్పేసి 20 పేపర్స్ ఉంటే మంచిది కాదని చెప్పేసి ఇక్కడ లేదు. మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో కరెంట్ అఫైర్స్ మిస్ కాకుండా అన్నీ మనం కవర్ చేస్తున్నాము. సో మన క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినాము. ముఖ్యంగా గ్రూప్ 2 స్థాయి పరీక్షలు, గ్రూప్ 1 ప్రిలిమ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్, అందులో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయో అదే కంటెంట్ మనం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా. సో ఫస్ట్ మనం పాలిటీ చూస్తే
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ వెరీ ఫేమస్ అండి. సో వరుసగా 7వసారి మనం కుమార్ మిశ్రా అని చెప్పేసి వచ్చిండు. సో వెరీ ఫేమస్, మనకి ఎంకే మిశ్రాగా ఫేమస్ వ్యక్తి. సో ఎంకే మిశ్రా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క చైర్పర్సన్గా వరుసగా 7వసారి వచ్చిండు. వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్. సో ఇక్కడ చూస్తే మనకు ఇది కరెంట్ అఫైర్స్, ఎంకే మిశ్రా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన సబ్జెక్ట్లో ఇది చూస్తే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చేసి సిలబస్లో ఉంది. సో మనకి చట్టబద్ధ సంస్థలు అని చెప్పేసి గ్రూప్ 2 పాలిటీలో ఉంది కాబట్టి సో ఈ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏంటి ఇది ఎలా ఏర్పడింది అంటే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం ఏర్పడింది. ఒక చట్టం ప్రకారం ఏర్పడింది కాబట్టి ఇట్ ఈస్ చట్టబద్ధ సంస్థ. ఇంగ్లీష్లో మనము స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. సో స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి, వై బికాస్ అడ్వకేట్స్ యాక్ట్ అని చెప్పేసి చెప్తున్నా. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి ఇది చట్టబద్ధ సంస్థ. వెరీ వెరీ ఫేమస్. సో ఇక్కడ చూస్తే మీకు ఏఆర్ దాస్ కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కింద పనిచేస్తుంది. ఇందులో ఎక్స్ అఫిషియో ఎవరని చెప్పేసి ప్రశ్న వచ్చింది. సో వెరీ ఫేమస్ మనకి అటార్నీ జనరల్ అండి. ఇది రాజ్యాంగబద్ధ పదవి. ఆర్టికల్ నెంబర్ 76 చెప్తుంది, హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా. హీ ఈజ్ నాట్ గవర్నమెంట్ సర్వెంట్. ఈయన ప్రైవేట్ లీగల్ ప్రాక్టీస్ కూడా చేయవచ్చు. ఈయన ఎక్స్ ఎఫిషియో మెంబర్స్గా పనిచేస్తాడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో. ఇంకొకరు సొలిసిటర్ జనరల్ అని చెప్పేసి కూడా ఉంటాడు, బట్ ఇతను నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి. ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎవరు, దేని ప్రకారం ఏర్పాటు చేయబడింది, ఏ కమిటీ సిఫార్సు చేసింది. సో ఇవి రెగ్యులర్ పాలిటీ పుస్తకాల్లో అంతగానో మనకు కనిపించవు. సుప్రీంకోర్టు, హైకోర్టు అని చెప్పేసి ఆ పాఠం పూర్తయినట్టుగా తీసుకుంటాం. బట్ ఇది కూడా మీకు దాని కిందకే వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, ఎంకే మిశ్రా గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ ఆర్టికల్ చూస్తే ఓటర్ ఐడి అని చెప్పేసి మీకు వార్తల్లో వచ్చిందండి. ఓటర్ ఐడి అని చెప్పేసి ఇది ఎన్నికల సంఘం సిలబస్లో వస్తుంది. వాట్ ఈస్ ద ఓటర్ ఐడి అంటే, ఫస్ట్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సీఎం. సో ఆమె ఏమంటుంది అంటే, ఒకే ఈ ఎపిక్ నెంబర్ ఉంది కదా, సో చాలామందికి ఉన్నది, డూప్లికేట్ నెంబర్స్ అని చెప్పేసి ఆరోపణలు చేసింది. సో ఆ నేపథ్యంలో మనకి ఓటర్ ఐడి అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రైట్, ఇప్పుడు వాట్ ఈస్ ద ఓటర్ ఐడి అంటే మీకు ఎపిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అని చెప్పేసి వస్తుంది అన్నట్టు. అంటే ప్రతి ఒక్కరికి ఆల్ఫా న్యూమరిక్ కోడ్లో స్పెషల్ నెంబర్ ఉంటుంది అన్నట్టు. దీన్ని 1960 ఎలక్టర్ రూల్స్ ప్రకారం తీసుకొచ్చారు 1993లో. సో 1993లో తీసుకొచ్చారు. 1960 సో ఎలక్టర్స్ రిజిస్ట్రేషన్ రూల్స్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. సో అప్పుడు ఈ సిఈసిగా పనిచేసిన వ్యక్తి ఎవరని చెప్పేసి చూస్తే టిఎన్ శేషన్ అండి. వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకుని ప్రశ్న వస్తుంది. ఇతను ఫాదర్ ఆఫ్ ఎలక్షన్ రిఫార్మ్స్గా పిలుస్తాం. ఎన్నికల సంస్కరణల పితామహుడిగా టిఎన్ శేషన్ని పిలుస్తాం అన్నట్టు. సో ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ నీకు కనుక ఎపిక్ కార్డు ఉన్నట్లయితే, ఎపిక్ కార్డు ఉంటే నువ్వు ఓటు చేయవచ్చు అంటే, సో ఇది ఓటు చేయరాదండి, ఇది గుర్తింపు కార్డు మాత్రమే. నువ్వు ఓటు చేయాలి అంటే పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పీఓ, సో పీఓ నీ యొక్క పేరుని ఓటర్ల జాబితాలో చూస్తాడు. ఆ ఓటర్ల జాబితాలో పేరుంటేనే, ఎలక్టర్ రూల్స్లో పేరుంటే మాత్రమే నువ్వు ఓటు చేయవచ్చు. ఎపిక్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటు చేసే హక్కు స్వయంచాలకంగా ఆటోమేటిక్గా రాదండి. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఓటు చేయాలంటే ఎపిక్ కార్డు ఉండడం కాదు, ఓటర్ల జాబితాలో పేరు ఉండాలి. ఎపిక్ కార్డు ఉండి, ఆధార్ కార్డు ఉండి, ఇతర గుర్తింపు కార్డు ఉండి ఓటర్ల జాబితాలో పేరు లేకుంటే ఓటు గల్లంతుగా మనము దీన్ని చెప్తామన్నట్టు. సో ఇది మీకు వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ సో డి ఓటర్స్ అని చెప్పేసి మరొక ఆర్టికల్ వార్తల్లో ఉంది. డి ఓటర్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. డి మీన్స్ మనకి డౌట్ఫుల్. సో డౌట్ఫుల్ ఓటర్ అని చెప్పేసి పిలుస్తాం. డౌట్ఫుల్ ఓటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి డౌట్ఫుల్ ఓటర్ అంటే, సో ఇది అస్సాంలో మాత్రమే ఉంటుందండి. అస్సాంలో మాత్రమే ఉంటుంది మనకి. 1997లో దీన్ని ఎన్నికల సంఘము తీసుకొచ్చింది అన్నట్టు. ఎవరు డి ఓటర్స్ అని చెప్పేసి చూస్తే, ఇప్పుడు ఓటర్ల జాబితా మనం తయారు చేస్తాం కదా. సో ఓటర్ల జాబితా తయారు చేసేటప్పుడు ఏదైనా వ్యక్తి యొక్క పౌరసత్వం అనేది ఎన్నికల సంఘం దగ్గర ప్రశ్నార్థకంగా ఉండిపోతే, సో ఆ టైంలో వాళ్ళని డి ఓటర్స్గా నోటిఫై చేస్తుంది.
ఒకసారి ఒక వ్యక్తి కనుక డి ఓటర్గా నోటిఫై చేస్తే ఆయనే ఎన్నికల్లో ఓటు చేయరాదు, ఎన్నికల్లో పోటీ చేయరాదు. సో మళ్ళీ తిరిగి ఈయన పౌరసత్వము నిరూపణ చేసుకునేంత వరకు కూడా ఆయనకి ఎన్నికల్లో ఓటు చేసే హక్కు ఉండదు, పోటీ చేసే హక్కు కూడా ఉండదండి. అది రెండు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ప్రశ్న వస్తుంది ఒకటి, ఈ పౌరసత్వ రుజువు అనేది ఎవరు చేస్తారు అంటే ఎన్నికల సంఘం చేయదు. కంప్లీట్గా మనకి ఫారెన్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ ఫారెన్ ట్రిబ్యునల్సే ఈ పౌరసత్వ రుజువుని ధృవీకరిస్తాయి. అంతవరకు కూడా ఓటర్ల జాబితాలో పేరు అయితే మీకు ఎక్కదు. సో ఓటర్ల జాబితాలో పేరు లేకుంటే నువ్వు ఓటు చేయరాదు, పోటీ చేయరాదు, సింపుల్గా ఇది అండి. సో 1997లో వచ్చింది అస్సాంలో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఫర్ అస్సాంలో మాత్రమే ఉన్నది ఇది. నెక్స్ట్, ఈ సందేహం అనేది ఎవరు దీన్ని ఫుల్ఫిల్ చేస్తారు అంటే ఎన్నికల సంఘం కాదు, గుర్తుపెట్టుకోవాలి. హోమ్ మినిస్ట్రీ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? కేవలము ఫారెన్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఉంటుంది అస్సాం లోపల. వాళ్ళు దీన్ని చూసి ధృవీకరణ చేస్తారన్నట్టు. ఇది డి ఓటర్ గురించి అస్సాంలో ఉన్న విషయం. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఉన్నత న్యాయ వ్యవస్థలో అంటే హైకోర్టు కావచ్చు లేదా సుప్రీంకోర్టు కావచ్చు, సో హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, మహిళా న్యాయమూర్తుల సంఖ్య తక్కువ ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఫస్ట్ ఈ రిపోర్ట్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, సో మార్చి 10 అండి, వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్. సో మహిళా న్యాయమూర్తుల దినం కాబట్టి ఆ రోజున ఇండియాలో ఉన్న నివేదిక రావడం జరిగింది. దీని ప్రకారం చూస్తే ఇండియాలో ఉన్న మొత్తం హైకోర్టు లోపల 14.27 మాత్రమే, అవుట్ ఆఫ్ 764లో 109 మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారట. ఇంకా చూస్తే భారతదేశంలో అతిపెద్ద హైకోర్టు అయిన అలహాబాద్ ఏదైతే ఉందో, ఈ అలహాబాద్ హైకోర్టు మొత్తం 79 కదా శాంక్షన్ స్ట్రెంత్. సో కేవలం 3 మహిళా న్యాయమూర్తులు ఉన్నారట. కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకునే అవసరం లేదు. జస్ట్ సుప్రీంకోర్టులో ఎవరని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ బేలా త్రివేది. ఈ బేలా త్రివేది మనకి జూన్ 25లో ఇన్ఫ్యాక్ట్ ఈమె కూడా పదవి విరమణ చేస్తుంది. అప్పుడు ఒకరే ఉంటారు మనకి. సో కాబట్టి ఇన్ఫ్యాక్ట్ అంటే తక్కువ ఉన్నారని చెప్పేసి ఈ నివేదిక చెప్తుంది. ఒకసారి మనం చూస్తే 10th మార్చున ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్. ఇండియా జ్యుడిషియల్ హిస్టరీ చూస్తే ముఖ్యంగా 3 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో కార్నేలియా సొరాబ్జీ. 1924లో వెరీ ఫస్ట్ టైం మహిళా న్యాయవాది అయింది, మహిళా అడ్వకేట్, నాట్ జడ్జెస్, గుర్తుపెట్టుకోవాలి. అన్నా చాందీ ఫస్ట్ ఉమెన్ జడ్జెస్, కేరళ హైకోర్టు లోపల అవుతుంది. ఫాతిమా బీవి సుప్రీంకోర్టు లోపల ఫస్ట్ మహిళా న్యాయమూర్తి. ఈమె డేరింగ్ అండి, చాలా డేరింగ్ ఈమె. ఎంతగా అంటే ఆమె సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలి కదా, సో రాష్ట్రపతి చేయిస్తారు కదా. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ప్రసంగిస్తుంది అన్నట్టు. ఒక మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టు గడప తొక్కాలి అంటే ఇన్ని ఏళ్ళు పట్టింది. సో 1950 నుంచి 89 వరకు ఏ ఒక్క మహిళ రాలేదు. సో గాజు గ్లాసు బద్దల కొట్టి నేను వచ్చాను. ఎందుకోసం అంటే, సో సింపుల్ చెప్పాలంటే మనకు, సో ఇది ఓల్డ్ స్కూల్ ఆఫ్ బాయ్స్ మాదిరిగా సుప్రీంకోర్టు తయారైపోయింది. ఇంతవరకు మొత్తం పురుషులు ఉన్నారు కదా, అందుకే దీన్ని సో ఓల్డ్ స్కూల్ ఆఫ్ బాయ్స్గా ఆమె విమర్శ చేస్తుంది సుప్రీంకోర్టుని. ఫస్ట్ రోజే చేస్తుంది అన్నట్టు ఆమె. సో ఎందుకు మనకి వార్తల్లో వచ్చిందండి ఈ మహిళా న్యాయమూర్తుల అంశం అనేది? 10th మార్చి కాబట్టి వార్తల్లో వచ్చింది. సో నెక్స్ట్ జోమాల్యా బాగ్చి అని చెప్పేసి వార్తల్లో ఉన్న వ్యక్తి. ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. సో కాబట్టి వార్తల్లో వచ్చింది. ఇంకా ఈ జోమాల్యా బాగ్చి ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు CJI కూడా కావచ్చు. యాజ్ పర్ సీనియారిటీ బేస్ చూస్తే ఈయన కావచ్చు. సో 124 సబ్ క్లాస్ 1 ప్రకారం మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులని రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు. రాష్ట్రపతి అనే వ్యక్తి సొంతంగా కాకుండా కొలీజియం ఉంటుంది కదా, సో కొలీజియం 1+4 అని చెప్పేసి పిలుస్తాం. ఈ 1 ఏమో CJI, 4 ఏమో సీనియర్ న్యాయమూర్తులు. ఈ కొలీజియం సిఫార్సు చేస్తే రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు 124 ప్రకారం. కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. సో నెక్స్ట్ అండి, మణిపూర్ బడ్జెట్ 25-26 అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఎందుకోసం వార్తల్లో వచ్చింది అంటే, ఈ బడ్జెట్ని మణిపూర్ ఫైనాన్స్ మినిస్టరు ప్రవేశపెట్టలేదండి. సో జనరల్లీ రాష్ట్ర బడ్జెట్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టాలి. ఇక్కడ చూస్తే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టలేదు. ఎందుకోసం అని చెప్పి చూస్తే సింపుల్ కారణం, మణిపూర్ లోపల ప్రెసిడెంట్ రూల్ అనేది అమల్లో ఉంది. సో ప్రెసిడెంట్ రూల్ అమల్లో ఉంది కాబట్టి
సో సింపుల్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ప్రెసిడెంట్ రూల్ పెద్ద పాఠం లోపల. లెజిస్లేచర్లో మార్పులు వస్తాయి. సో ఇన్ఫ్యాక్టు రాష్ట్ర శాసనసభ అనేది సస్పెండ్ చేస్తాం. సో సస్పెండ్ చేసి ఈ సభ యొక్క పవర్స్ మనము పార్లమెంట్కి అప్పగిస్తాం, రాష్ట్రపతికి రాదు. వెరీ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ వస్తుంది. రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీ యొక్క అధికారాలు రాష్ట్రపతికి రావు. వై? బికాజ్ రాష్ట్ర అసెంబ్లీ అనేది లెజిస్లేటివ్, ఇట్ ఈస్ లెజిస్లేటివ్, రాష్ట్రపతి ఎగ్జిక్యూటివ్. సో ఈ పవర్స్ ఎగ్జిక్యూటివ్ ఎట్లా ఇస్తాం? ఇవ్వద్దు కదా. ఎవరికి ఇవ్వాలి? ఇన్ఫ్యాక్ట్ లెజిస్లేటివ్కే ఇవ్వాలి. కేంద్రంలో ఎవరు ఉంటారు? పార్లమెంట్ ఉంటుంది. కాబట్టి సో పార్లమెంట్కి వస్తుంది. కాబట్టి జనరల్లీ రాష్ట్ర బడ్జెట్ని పార్లమెంటు ఆమోదిస్తుంది రాష్ట్రపతి పరిపాలన ఉన్న సమయం లోపల. జనరల్ ఏమవుతుంది? రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాలి. అసెంబ్లీ సస్పెండ్ అయింది కాబట్టి పార్లమెంట్ ఆమోదిస్తుంది. సో పార్లమెంట్ లోపల మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టారు. అందుకే మీకు వార్తల్లో వచ్చింది. ఈ వ్యయం ఎంత? ఎవరికి అవసరం లేదు, ఎవరు అడగరు మనకి. జస్ట్ ఏంటంటే మణిపూర్ లోపల 25-26 బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు? రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కాదు. వై? బికాస్ ఇట్ ఈస్ అండర్ ప్రెసిడెంట్ రూల్. రైట్. సో ఇవి ఇన్ఫోగ్రాఫిక్స్ చూసుకుని ఒకసారి పార్లమెంట్ ఎప్పటిలోగా ఆమోదించాలని చెప్పేసి అవన్నీ ఉన్నాయి మీకు. సింపుల్ అండి. మీకు ప్రెసిడెంట్ రూల్ కావచ్చు, ఎమర్జెన్సీ కావచ్చు, ఎటువంటి మార్పులు వస్తాయంటే మీరు సింపుల్ చెప్పాలి అంటే లెజిస్లేటివ్లో మార్పులు వస్తాయా చూసుకోవాలి, ఎగ్జిక్యూటివ్లో చూసుకోవాలి, జ్యుడిషియరీ చూసుకోవాలి, లోక్సభ లేదా అసెంబ్లీ సమయాన్ని పొడిగిస్తామా పదవి కాలాన్ని, ప్రాథమిక హక్కులో మార్పులు వస్తాయా? ఈ 5 అంశాలని మీరు నేషనల్ ఎమర్జెన్సీకి, ప్రెసిడెంట్ రూల్కి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి అప్లై చేస్తే అయిపోతుంది. మనకి ఇట్లా టేబుల్ ఉంది నోట్స్ లోపల, ఒకసారి చూసుకోండి మన పాలిటీ అప్డేట్స్ లోపల. సో నెక్స్ట్ మనకు ఇవన్నీ పాలిటీ ఆర్టికల్స్ అయిపోయినాయండి. చూడండి మీకు ఎన్ని కవర్ అయినాయి జిఎస్ పాయింట్స్. అందుకే సో మీరు మరీ ప్రైస్ ఎక్కువ ఏమి లేదండి. సో తీసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ మీకు ఎగ్జామ్ టైంలో నేను ఈ ప్రతి మంత్లో లాస్ట్లో రివిజన్ నోట్స్ ఇస్తున్నామా, ఒక 6 months ఒకసారి కావచ్చు, లేదా ఎగ్జామ్ టైంలో కావచ్చు. సో సింప్లిఫై చేసి మీకు 1 yearకి ఒకసారి ఇస్తాం. అప్పుడు మీకు షార్ట్ నోట్స్ ఒక 15-20 పేజీల్లో 1 year కరెంట్ అఫైర్స్ మొత్తం ఒక దగ్గర ఉంటుంది. ఎగ్జామ్ టైంలో బాగా రివిజన్ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్. ఫస్ట్ వస్తే ఎకనామీ అండి. సో స్వావలంబన్ అని చెప్పేసి ఒక స్కీమ్ వార్తల్లో ఉంది. సింపుల్ ఇక్కడ ఏం లేదు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెంచుతుంది అన్నట్టు. సో ఉమెన్ యొక్క ఎంటర్ప్రెన్యూర్షిప్ పెంచుతుంది అంటే సో వ్యవస్థాపక సామర్థ్యం పెంచుతుంది అన్నట్టు. సో హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ లోపల పరిశ్రమలు నెలకొల్పే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. దీన్ని చరణ్ సింగ్ విద్యాలయం లోపల మీరట్ లోపల స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి. సో నీతి ఆయోగ్ మనకు దీన్ని ఏర్పాటు చేసింది. సో నవరత్న మీకు ఇది ఎకనామీ లోపల వస్తుంది. సో వెరీ ఫేమస్ మనకి ఇండస్ట్రీ పాఠం ఉంటుంది కదా, సో అందులో వస్తుందండి. కొత్తగా ఐఆర్సిటిసి కంపెనీ ఐఆర్ఎఫ్సి కంపెనీలకు నవరత్న హోదా వచ్చింది. సో నవరత్న హోదా ఎవరు ఇస్తారు మీకు? డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది ఇది. సో ఫస్ట్ మనకి నవరత్న హోదా ఇది 25ది 26 అని చెప్పేసి నెంబరింగ్ అంత అవసరం ఏం లేదు. నవరత్న హోదా వచ్చేసి ఎలా వస్తుంది? సో ఎలా వస్తుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఈ హోదా రావాలి అంటే మినీ రత్న కేటగిరీ 1 అని చెప్పేసి ఆ కంపెనీకి హోదా ఉండాలి. ఆల్రెడీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటాం కదా, ఆ ఒప్పందం లోపల అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కదా, దీంట్లో గుడ్ లేదా ఎక్సలెంట్ అని చెప్పేసి రేటింగ్ ఉండాలి. గుడ్ లేదా ఎక్సలెంట్ అని చెప్పేసి రేటింగ్ ఉండాలి. తర్వాత ఒక 6 సూచికలు ఉంటాయండి. అందులో 100 పాయింట్స్కి 60 స్కోర్ రావాలి. అట్లా వస్తే కంగ్రాచులేషన్స్, యూ ఆర్ గెట్ నవరత్న స్టేటస్. ఇంతవరకు 26 కంపెనీలు అయితే నవరత్న హోదా పొందినాయి. మరి పొందితే వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే వీళ్ళు తమ నెట్ వాల్యూ లోపల 15% లేదా 1000 కోట్లు సో గవర్నమెంట్ యొక్క అనుమతి లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, ఖర్చు పెట్టవచ్చు అన్నట్టు. నెక్స్ట్ సో మనకి మహారత్న అని చెప్పేసి ఇది మినరత్న కాదు సారీ. సో మహారత్న అని చెప్పేసి మనకి 14 ఉన్నాయండి. సో మహారత్న అని చెప్పేసి మనకి ఇప్పుడు 14 ఉన్నాయి. 14th వచ్చేసి హెచ్ఏఎల్ కంపెనీ. సో మహారత్న మొత్తం అండి 14
నవరత్న వచ్చేసి 26 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ కంపెనీల పేర్లు సో ఒకసారి చూడండి సరిపోతుంది. నెక్స్ట్ ఎకనామీ ఆర్టికల్, క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ అని చెప్పేసి అమెరికా ఏర్పాటు చేసిందండి. దీన్ని మనము డిజిటల్ ఆస్తుల జాతి నిల్వగా పనిచేస్తుంది. అంటే ఒక దేశం యొక్క డిజిటల్ ఆస్తులు ఏంటని చెప్పేసి ఒక మెయింటైన్ చేస్తుంది అన్నట్టు. అందులో మొత్తం 5 ఉన్నాయండి. సో 5 ఉన్నాయి. సో ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం ఇటువంటి నిల్వని అమెరికా ఏర్పాటు చేసింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ వార్తల్లో వచ్చింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ఎందుకు వచ్చిందంటే ఆర్బీఐ యొక్క లక్ష్యం ఏంటి అంటే జనరల్లీ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టాలి, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్లో పెట్టాలి. ఈ కంట్రోల్లో పెట్టేటప్పుడు ఇన్ మైండ్, సో మైండ్లో ఏం పెట్టుకోవాలంటే గ్రోత్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఆర్బీఐకి 2 లక్ష్యాలు ఉంటాయండి. ప్రైమరీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్, ధరల నియంత్రణ అయితే వృద్ధి కూడా తోడ్పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా జీసెక్లని కొంటుంది, తద్వారా మార్కెట్లోకి ద్రవ్య లభ్యత పెంచుతుందట. సో దీనివల్ల వృద్ధి డెవలప్మెంట్ అవుతుంది. మనం డిస్కస్ చేద్దాం, ఇదంతా వదిలిపెట్టండి ఒకసారి చూద్దాం. సో ఇది జీసెక్ అండి. జీసెక్స్ మీన్స్ నథింగ్ బట్ ప్రామిసరీ నోటు. ఇప్పుడు ఏంటంటే జీసెక్లను కొంటుంది అన్నట్టు. ఇదేమో ఆర్బీఐ అండి. ఇది ఆర్బీఐ ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా కొంటుంది, అమ్ముతుంది. ఇది సంథింగ్ ఒక బ్యాంక్ అనుకోండి, బ్యాంకు. ఇప్పుడు బ్యాంకు తన జీసెక్లని ఆర్బీఐకి అమ్ముతుంది. ఆర్బీఐ వేస్తుంది, కొంటుంది. ఆర్బీఐ వేస్తుంది, డబ్బులను బ్యాంకులకు ఇస్తుంది. ఇప్పుడు ఏమైంది అంటే సో లిక్విడిటీ అంటే మనీ అనేది బ్యాంకులకి అయింది, జీసెక్ అనేది ఆర్బీఐకి పోయింది. ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఏమైంది అంటే మనీ రూపం లోపల నగదు లభ్యత పెరిగింది. సో లిక్విడిటీ పెరిగింది, నగదు లభ్యత పెరిగింది కాబట్టి జనరల్ ఏం ఇస్తారు అంటే లోన్స్ ఇస్తుంది. ఏ బ్యాంకు డబ్బులు తన దగ్గర ఉంచుకోవు, సో లోన్స్ ఇస్తుంది అన్నట్టు. ఈ లోన్స్తోని ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో గూడ్స్ వచ్చేసి అంటే వస్తువులు ఉత్పత్తి అవుతాయి, సేవలు ఉత్పత్తి అవుతాయి, ఐ మీన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు శాలరీ వస్తుంది వీళ్ళకు. శాలరీ వచ్చినప్పుడు మళ్ళీ చేస్తారు, గూడ్స్ని కొనుగోలు చేస్తారు. సో గూడ్స్కి డిమాండ్ వస్తుంది. డిమాండ్ వస్తే ఇన్వెస్టర్స్ మరింత లోన్ తీసుకుంటారు, మరింత ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరుగుతాయి కాబట్టి సో మన జీడిపి వచ్చేసి కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో కంగ్రాచులేషన్స్, జీడిపి పెరిగిపోయింది కాబట్టి మనకు వృద్ధి తోడ్పడుతుంది. అంటే ఇప్పుడు ఏంటిది, జీసెక్లను కొనడం ద్వారా ద్రవ్య లభ్యత పెంచి వృద్ధి తోడ్పాటు అవుతుంది. సో సింపుల్గా మీకు దీన్నే మనకు జీసెక్ యాక్విజిషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఫేమస్ నోన్ యాజ్ జీసాప్గా పిలుస్తాం. కొన్నిసార్లు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే సో జీసెక్లని అమ్ముతుంది. ఇది ఆర్బీఐ అండి, ఇవేమో బ్యాంకులు. ఇప్పుడు ఏమవుతుంది, జీసెక్లని అమ్ముతుంది. సో వీళ్ళు కొంటారు. వీళ్ళు కొంటే డబ్బులన్నీ ఆర్బీఐకి వెళ్ళిపోతాయి. నగదు లభ్యత వచ్చేసి తగ్గిపోతుంది కాబట్టి సో లోన్స్ ఎవరికి ఇయ్యదు, ఎక్కువ లోన్స్ ఇయ్యది. ఇవ్వకుంటే ఇన్వెస్ట్మెంట్ మనం చేయము, సో ఎంప్లాయ్మెంట్ కల్పించము కాబట్టి డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర కాబట్టి వస్తువులు కొనుక్కోరు కాబట్టి డిమాండ్ పడిపోతుంది కాబట్టి ధర దిగి వస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ సమయం లోపల ఆర్బీఐ జీసెక్లని అమ్ముతుంది. వృద్ధి కోసం అని చెప్పేసి ఆర్బీఐ జీసెక్లని కొంటుంది అంటే ద్రవ్య లభ్యత పెంచుతుంది. జీసెక్లని అమ్ముతుంది అంటే ద్రవ్య లభ్యత తగ్గిస్తుంది. సో ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆర్బీఐ యొక్క కంప్లీట్గా ఇష్టం అండి. నెక్స్ట్ సో ఇట్లా చెప్పాలంటే మనకి పెద్ద ఫేమస్ ఫ్యాకల్టీ కానవసరం లేదు. సబ్జెక్ట్ మీద ఐడియా ఉండాలి, కొంచెం మనకి స్కిల్స్ ఉండాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఈ శ్రమ్ పోర్టల్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే 2025-26 బడ్జెట్ లోపల ఒక హామీ ఇచ్చిన మనం ఎవరైతే గిగ్ కార్మికులు ఉన్నారో, గిగ్ కార్మికులు అంటే ఎవరు అంటే జనరల్లీ మనకి యజమాన్యము ఉద్యోగి అని చెప్పేసి ఉంటుంది. ఈ సంబంధం మనకు 9 to 5 అని చెప్పేసి టైం ఉంటుంది. నియమిత సాలరీ ఇస్తారు, లీవ్ ఇస్తే తీసుకోవాలి, లేకుంటే లేదు.
ఈ యజమాని ఉద్యోగి సంబంధం దాటి కొన్ని పనులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ర్యాపిడో బైక్ ఉంటుంది కదా, సో మనం హైదరాబాద్ పోయినప్పుడు బుక్ చేస్తాను అది ఎక్కువగా. సో ర్యాపిడో బైక్ ఉంటుంది కదా, సో ర్యాపిడో బైక్ వచ్చేసి ఆయన ఇష్టం అండి, ఆయన లేకుండా లేదన్నట్టు. అంటే యజమాని కంట్రోల్లో ఉండడు, పని చేస్తే డబ్బులు వస్తే చేయకుండా రావు అంతే. సో వీళ్ళని గిగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి ప్లాట్ఫామ్ కార్మికులు. సో ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఉంటుంది, ప్లాట్ఫామ్ కార్మికులు. సో వీళ్ళు అంటే ఎవరంటే డిజిటల్ ఆన్లైన్లో పనిచేస్తారు అన్నట్టు. సో వీళ్ళు కనుక ఈ శ్రమ్ పోర్టల్లో మీకు నమోదు చేసుకుంటే ఇట్ట వాళ్ళకి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తారట. ఎప్పుడు వీళ్ళు ఈ శ్రమ్ పోర్టల్ నమోదు చేసుకోవాలి. ఈ శ్రమ్ పోర్టల్ అంటే మీకు అన్ఆర్గనైజ్ సెక్టార్ యొక్క నమోదిత పోర్టల్. సో ఇది మీకు వార్తల్లో వచ్చింది, బడ్జెట్లో వచ్చింది. నెక్స్ట్ తర్వాత చూస్తే సో ఇండియన్ మనకి జనరల్గా ఇదే అండి వార్తల్లో ఉంది. బడ్జెట్ని ఇప్పుడు ఎవరైనా ఆన్లైన్లో రూపొందిస్తున్నారు, ఎవరు చేతులు రాయట్లే. సో వెరీ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఛత్తీస్గఢ్ ఆర్థిక శాఖ మంత్రి ఓపీ చౌదరి సో హ్యాండ్ రిటన్ బడ్జెట్ని సమర్పించారు. సో కాబట్టి వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి, వెరీ రేర్ కండిషన్ కాబట్టి. మనమైతే టెస్ట్ సిరీస్ కూడా మొన్నటిదాకా సో నేను క్వశ్చన్స్ రాసి పీడిఎఫ్ పెట్టేది. ఇప్పుడు ఆన్లైన్లో ఇస్తున్నాం అనుకోండి, అది వేరే విషయం అని. బట్ ఎంతైనా చేతితో రాసింది నాకు ఈజీ అనిపిస్తుంది అండి. ఇదంతా టైం చాలా కిల్ చేస్తుంది అది. ఓకే, సో ఇండియన్ రూపీ సింబల్ అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. సో ఎందుకోసం వచ్చిందంటే తమిళనాడు బడ్జెట్ని ప్రవేశపెట్టింది కదా 25-26 ఇయర్ది. అందులో రూపాయి చిహ్నము దీనికి బదులుగా తమిళనాడు యొక్క రూ అక్షరాన్ని పెట్టింది. సో తమిళనాడు సీఎంని వివరణ కోరితే భాష మీద ప్రేమ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకి రూపాయి సింబల్ వార్తల్లో వచ్చింది కాబట్టి ఒకసారి మనం చూసుకోవాలి. 2010 జూలై 15న ఇండియన్ గవర్నమెంట్ ఈ సింబల్ని అధికారికంగా ఆమోదించింది. దీన్ని ఐఐటి బాంబే, ఇన్ఫ్యాక్ట్ ఇతను చెన్నై అండి, సో చెన్నై తమిళనాడు ఇతంది. సో ఇతను ఎంపికయ్యాడు, ఈ సింబల్ రూపొందించింది ఇతను ఈ దేవనాగరి లిపిలో ఉన్న రా అక్షరము మరియు రోమన్లో ఉన్న ఆర్ రెండు కలిపి ఈ రూగా రూపొందించాడు. సో మీకు ఈ రెండు సింబల్స్ ఉన్నాయా, ఈ గీతలు ప్యారలల్గా, ఇవి త్రివర్ణ పతాకమును సో సస్టైనబుల్ ఎకనమీని ఇండికేట్ చేస్తాయి అన్నట్టు. జాతీయ పతాకాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని చెప్తాయి అన్నట్టు. ఇది ఎకనామీ ఆర్టికల్స్ మనకి వార్తల్లో వచ్చినాయి. నెక్స్ట్ అండి ఆర్ట్ అండ్ కల్చర్ చూద్దాం ఒకసారి, దీంట్లో ఏమున్నాయి అంశాలు. సో ఫస్ట్ చూస్తే మనకి వివిధతక అమృత్ మహోత్సవం అని చెప్పేసి ఉన్నది. సో ఏంటి, ఒక్క నిమిషం అండి. ఓకే, దీన్ని భారత రాష్ట్రపతి భవనం లోపల స్టార్ట్ చేశారు. ఏం లేదు, 2వ ఎడిషన్ అండి. మొత్తం మీద మనకి సౌత్ ఇండియా యొక్క కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకు చూపిస్తారు అన్నట్టు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ లక్షద్వీప్ అండ్ పుదుచ్చేరి. సో వీటి యొక్క కల్చరల్ యాక్టివిటీస్ మొత్తం కూడా ఇండియా మొత్తానికి చూపిస్తారు అన్నట్టు. అదే వివిధతక అమృత్ మహోత్సవ్. సో నెక్స్ట్ చూస్తే గౌడ్ పాలసీ మనకి వార్తల్లో వచ్చిందండి. ఏంటి అంటే సో సింపుల్, మనకి పశు ఔషధి అని చెప్పేసి ఉన్నది. సో వీ నో ఆల్రెడీ జన్ ఔషధి, సో జనరిక్ మెడిసిన్ ఏంటి, సో మనకి బ్రాండెడ్ మెడిసిన్ని తక్కువ ప్రైస్కే అందిస్తారు. సో అదే జన్ ఔషధి. ఇప్పుడు ఏంటి, పశు ఔషధి అంటే పశువుల యొక్క ఔషధాలు తక్కువ రేటుకే అందిస్తారు అన్నట్టు. అదే పశు ఔషధి. సో దీన్ని ఎక్కడ అమ్ముతారని చెప్పి చూస్తే సహకార సంఘాలు 1, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు 2, ఇక్కడ మీకు ఈ పశు ఔషధిని అమ్ముతారు. సో మనకి వెరీ ఫేమస్ అండి ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు వచ్చేసి. ఇందులో ఎరువులు అమ్ముతారు, వ్యవసాయం యొక్క ఇన్పుట్స్ ఉంటాయి కదా, సీడ్స్ అని చెప్పేసి అవి కూడా. సో ఇన్పుట్స్ అమ్ముతారు, దాంతోపాటు గవర్నమెంట్ స్కీమ్స్ మీద రైతులకి అవేర్నెస్ కల్పిస్తారండి. ప్రశ్న వస్తుంది, లాట్స్ ఆఫ్ టైం ప్రశ్న వచ్చింది, మరొకసారి వస్తుంది. ఏమంటున్నా అంటే
ఈ ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల యొక్క ఉపయోగాలు ఏంటి? కేవలం ఎరువుల అమ్మకమేనా? కాదు. దాంతోపాటు వ్యవసాయం యొక్క ఇన్పుట్స్ అమ్ముతుంది. దాంతోపాటు ఇంకా ఈ రైతుల యొక్క పథకాలు ఉంటాయి, మనకు అవేర్నెస్ కల్పిస్తుంది. సో నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ చూస్తే పిఎం యువ 3.0 అండి. సింపుల్ చెప్పాలంటే ఇక్కడ ఏం లేదు. సో రచయితలు ఎవరైతే ఉంటారో 30 ఏళ్ళ లోపు, సో వాళ్ళని ఇది ప్రోత్సహిస్తుంది, మెంటార్షిప్ అందిస్తుంది. సో మనం మెంటార్షిప్ స్టార్ట్ చేస్తాం June 2, 2025. మన కోర్స్ కొనుక్కొని మనం పెట్టిన ఎగ్జామ్లో ఎవరైతే యావరేజ్గా మంచి స్కోర్ చేస్తున్నారో 100 మందికి పూర్తిగా ఉచితంగా మెంటార్షిప్ ఉంటుంది. రైట్. సో ఈ మెంటార్షిప్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యం లోపల నేషనల్ బుక్ ట్రస్ట్. సో ఇది వెరీ ఫేమస్, సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయండి. ఏంటి అంటే సో అస్త్రా MK3 అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఈ అస్త్రా MK3ని మనము అధికారికంగా ఈ అర్జునుడి యొక్క విల్లు బాణం పేరు గాంధీవం కదా, సో గాంధీవం అని చెప్పేసి పిలుస్తాం. సో గాంధీవంగా మనం మార్చుకున్నాము. సో ఈ అస్త్రా MK3 ఏంటి, మనకి గాంధీవం అని చెప్పేసి పిలుస్తాం. ఇది బియాండ్ విజువల్ రేంజ్ కలిగి ఉంటుంది, అంటే శత్రువుల యొక్క రాడర్స్కి దొరకదు. ఇది ఎయిర్ టు ఎయిర్ మనం ప్రయోగిస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో OBOGS అనే రికార్డ్ సృష్టించింది తేజస్ అనే ఎయిర్ క్రాఫ్ట్, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి. ఇదేంటి మనకు అంటే ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్ ఏమవుతుందంటే ఎక్కువ ఎత్తుకుపోతే సో O2 లెవెల్స్ తగ్గిపోతాయి, కాబట్టి వీళ్ళు O2 సిలిండర్స్ తీసుకెళ్తారు జనరల్లీ. ఇప్పుడేంటి అంటే వీళ్ళు ఎత్తుకుపోయి ఫైట్ చేస్తారు కదా, సో ఈ సిలిండర్ తీసుకునే అవసరం లేకుండా లోపలనే O2 తయారు చేసుకుంటాము. అది ఇండియాలో వెరీ ఫస్ట్ టైం మనకి తేజస్ అని చెప్పేసి అచీవ్మెంట్ అయింది. దీనికి L&T సంస్థ సహకారం అందించింది. నెక్స్ట్ తర్వాత బ్రహ్మాస్త్ర మిస్సైల్ అండి. సో మనం పేరు పెట్టుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క అసలు పేరు చూస్తే గిట్ట డిఫరెంట్ ఉంటుంది మనకు. ఎందుకు అంటే ఇది సో 12-144 అని చెప్పేసి, సో ఇది మ్యాక్ 10 వేగాన్ని అచీవ్మెంట్ అయింది. మ్యాక్ 10 అంటే దీన్ని హైపర్ సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. మ్యాక్ వచ్చేసి అంటే ధ్వని వేగం కంటే ఎక్కువ ఉంటుంది కదా, సో 5 వరకు ఉంటే దాన్ని సూపర్ సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. 5 కంటే ఎక్కువ ఉంటే హైపర్ సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి దీనికి ఇంత వేగం అచీవ్మెంట్ అయింది కాబట్టి దీనికి బ్రహ్మాస్త్ర అని చెప్పేసి పేరు పెట్టాం. అసలు పేరు ఏంటి మనకు లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిస్సైల్. నెక్స్ట్ ఇవన్నీ విన్యాసాలు మనకి వార్తల్లో వచ్చినాయండి. సో ఎక్సర్సైజ్ కంజర్ 12th ఎడిషన్ అండి. సో దీన్ని కిర్గిజ్ను ఇండియా యొక్క జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ కండక్ట్ చేస్తున్నాయి. సో 12th ఎడిషన్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈసారి కిర్గిజ్ అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది. సో ఇది మీకు హోస్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ చూస్తే సో బొంగో సాగర్ మీకు వార్తల్లో వచ్చిందండి. బొంగో సాగర్ వెరీ ఫేమస్. ఇండియా ఉన్ను బంగ్లా మధ్య ఒక నావిక విన్యాసం పేరే బొంగో సాగర్. నెక్స్ట్ సీ డ్రాగన్ 25 మొన్న మనకి అయిపోయిందండి. సో పశ్చిమ పసిఫిక్ సముద్రం లోపల గువామా అని చెప్పేసి హోస్ట్ చేసింది. సో ఈ సీ డ్రాగన్ వెరీ ఫేమస్. దీంట్లో సో క్వాడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఐ మీన్ ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్తో పాటు సౌత్ కొరియా కూడా పాల్గొన్నాయి. సో గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఈజీగా చదవాలంటే క్వాడ్ ప్లస్ 5 కంట్రీస్, క్వాడ్ ప్లస్ సో జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, కొరియా ఇట్లా చదవద్దు మనకి. క్వాడ్ ప్లస్ కొరియా. సో క్వాడ్ కంట్రీస్ 4 ఉన్నాయి ప్లస్ కొరియా అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం వచ్చేసి 5 కంట్రీస్ మనకి కనిపిస్తాయి అన్నట్టు. నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ అండి. సో ఇక్కడ మనకు ఆదిత్య L1 యొక్క పెలోడ్ వార్తల్లో వచ్చింది. దాని పేరు సూట్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్, మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అండి. ఇది సూర్యుని యొక్క సౌరమంట యొక్క కిరణాలు అని చెప్పేసి దాన్ని వెరీ ఫస్ట్ టైం చిత్రీకరించింది. దీనికి ఎక్కువగా పవర్ ఉంటుంది. దేనికి? కిరణాలకి. ఇది సూర్యుని యొక్క మంట అని చెప్పేసి పిలుస్తాం. సో మన సూట్ అని చెప్పేసి గుర్తించింది కాబట్టి
వాట్ ఈస్ ద కెర్నల్? సూర్య విస్ఫోటనం లోపల ఇది ఒకటి, సౌర మంట లోపల ఇది ఒకటి. సో వాట్ ఈస్ ద ఆదిత్య L1 మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇట్ ఈస్ ఫస్ట్ సోలార్ మిషన్ ఇన్ ఇండియా. సెకండ్ ఆస్ట్రోనామీ మిషన్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఏంటి? ఆస్ట్రోశాట్. L1 వద్ద మోహరించిన 3వ కంట్రీ. అంతకుముందు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అమెరికా మోహరించినాయి. సన్ గురించి 5th కంట్రీ. ఈ 3 కాకుండా ఈ జపాన్, చైనా. మీరు గమనిస్తే ఇందులో రష్యా ఉందా అండి? సో రష్యా లేదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో 1, 2, 3, 5 నెంబర్ అంటే మన ఆదిత్య L1 ఏదైతే ఉందో దేంట్లో 1 గుర్తుపెట్టుకోవాలి, దేంట్లో 2nd, దేంట్లో 3rd, దేంట్లో 5th. దీన్ని PSLV-C 57 ద్వారా మనము సెప్టెంబర్ 2న ప్రయోగించాం. L1 వద్ద దీన్ని మోహరించాం. 1.5 మిలియన్ కిలోమీటర్ దూరం ప్రయాణించి L1 వద్ద అది చేరుకున్నది 127 డేస్ తర్వాత. చూడండి ఒకసారి. సో మీకు మ్యాగజైన్ ఉంటే ఇటువంటి కొన్ని ఉపయోగాలు ఉంటాయండి ఇవి. సో L1 పాయింట్, L2, L3, L4, L5 వీటిని లాగ్రాంజే అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి అంటే విశ్వం మొత్తంలో ఒక దగ్గర సూర్యుడు, ఎర్త్ది గ్రావిటీ పవర్స్ సేమ్ ఉంటాయి. ఒక వస్తువుని సన్ అండ్ ఎర్త్ ఇటువైపు లాగితే ఇది ఇటువైపు లాగుతుంది, మొత్తం మీద స్థిరంగా ఉంటుంది, సమాన బలాలు అవుతాయి. కాబట్టి ఇటువంటి పాయింట్స్ మొత్తం మనకి 5 ఉన్నాయి. వాటిని లాగ్రాంజే శాస్త్రవేత్త గుర్తించాడు కాబట్టి లాగ్రాంజ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. రైట్. సో ఇప్పుడు L1 వద్ద ఈ భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్స్ చేరుకొని ఇక్కడ మోహరించాం మనం. ఈ L1 చుట్టూ ప్రతి 177.86 డేస్కి ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది ఇట్లా. రైట్. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఇది ఏ ట్రయాంగిల్, ఇది ఏ ట్రయాంగిల్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో ఇవన్నీ పెలోడ్స్ పేరు అండి, మనం డిస్కస్ చేసినాం అలాంటి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ తుషారా మెహతా మనకి వార్తల్లో ఉన్న వ్యక్తి అండి. ఇతను బ్లూ ఆరిజన్ ద్వారా సో స్పేస్ టూరిజం చేస్తున్నాడు. ఇండియా సంతతి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. తుషారా మెహతా స్పేస్ టూరిజం ఇండియా సంతతి. నెక్స్ట్ బ్లూ గోస్ట్ మోషన్ వెరీ ఫేమస్ ఆర్టికల్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫైర్ ఫ్లై అని చెప్పేసి ఒక ఏరోస్పేస్ కంపెనీ, ఇది అమెరికా. ఇది సాఫ్ట్ ల్యాండింగ్ అయిందండి. ఇట్ ఈస్ 2nd ప్రైవేట్ మిషన్. అయితే ఇంతకుముందు మనకి ఇంట్యూటివ్ అని చెప్పేసి ఒక మిషన్ ఉన్నది, ఇంట్యూటివ్ మిషన్. ఇది ఫస్ట్ సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. అయితే ఇది ఇట్లా కాలేదు, కొంచెం క్రాస్ ల్యాండ్ అయింది. ఇది మాత్రము నేరుగా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చంద్రుని మీద నిటారుగా, సో నిటారుగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ ఫైర్ ఫ్లై ఏరోస్పేస్. లేకుంటే ఓవరాల్గా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన కంపెనీ సెకండ్ నిటారుగా అంటే ఫస్ట్ది. ఇంతకుముందు ఇంట్యూటివ్ మిషన్ ఉంది కదా, అది కొంచెం క్రాస్ సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. అది మనకి గుర్తుపెట్టుకోవాలి అంతే. సో ఇది రాకెట్ వచ్చేసి ఫాల్కన్ 9 అండి. సో ఫాల్కన్ 9 14 డేస్ పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 1 లూనార్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది వాస్తవంగా ఇటువంటి ప్రైవేట్ మిషన్ని నాసా ఎంకరేజ్ చేస్తుంది. మన ఇండియా లోపల ఇన్ స్పేస్ ఉంటుంది కదా, అట్లనే అమెరికా లోపల మనకి కమర్షియల్ లూనార్ పేలోడ్ అని చెప్పేసి ఓ కార్యక్రమం కండక్ట్ చేస్తుంది. దానిలో భాగంగానే ఈ ఇంట్యూటివ్ మిషన్ అని చెప్పేసి పోయింది, దాంతోపాటు బ్లూ గోస్ట్ అని చెప్పేసి పోయింది. బ్లూ గోస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ల్యాండర్. సో కంపెనీ పేరు మనకి ఫైర్ ఫ్లై అని చెప్పేసి కంపెనీ, ఫైర్ ఫ్లై. రైట్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఆ కంపెనీ పేరు రాయలేదండి. సో ఒడసియస్ ఇట్ ఈస్ ల్యాండర్ అంటే ఇంతకుముందు మనకి ల్యాండింగ్ అయింది కదా, సో ఇట్లా ల్యాండ్ అయింది. దీని కంపెనీ పేరు ఇంట్యూటివ్ మిషన్. రైట్. నెక్స్ట్ సో PHTA టెస్ట్ మనకి వార్తల్లో వచ్చిందండి. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఇస్రో యొక్క సెమీ క్రయోజనిక్ ఇంజనాన్ని టెస్ట్ చేసినాం మనం. సెమీ క్రయోజనిక్ ఇంజనాన్ని టెస్ట్ చేసినాం మనం. సో ఇది దాంట్లో ఉన్న హార్డ్వేర్ పరీక్ష పేరే PHTA అండి, పవర్ హెడ్ టెస్ట్ ఆర్టికల్.
అంటే ఆ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఏదైతే ఉందో సరిగ్గా పనిచేస్తుందో లేదా టెస్ట్ చేయడమే పిహెచ్డి అని చెప్పేసి పిలుస్తాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రయోజనిక్ అండ్ సెమీ క్రయోజనిక్? ఇది ఎగ్జామ్లో వస్తుందండి. ఈ టేబుల్ మీకు అదే పనికి వస్తుంది. సో జనరల్లీ లిక్విడ్ హైడ్రోజను, లిక్విడ్ ఆక్సిజను ఇవి రెండు ఉంటే దాన్ని మనము క్రయోజనికే పిలుస్తాం. ఇప్పుడు ఈ హైడ్రోజన్కి బదులుగా మనం కిరోసిన్ ఉపయోగిస్తే దాన్ని మనం సెమీ క్రయోజనిక్గా పిలుస్తాం. లిక్విడ్ ఆక్సిజన్ తప్పనిసరి. వై? బికాజ్ ఇంధనం మండాలి కాబట్టి ఆక్సిజన్ ఉండాల్సిందే. లిక్విడ్ హైడ్రోజన్కి బదులుగా కిరోసిన్ ఉపయోగిస్తాం. ఇది శుద్ధి చేయబడ్డ కిరోసిన్. దీనికి ఇస్రో పెట్టిన పేరేమో ఇస్రోసీన్ అండి. ఇస్రోసీన్. మన సెమీ క్రయోజనిక్ ఇంధనాల లోపల ఇస్రోసీన్ ఉంటుంది. హైడ్రోజన్కి బదులుగా కిరోసిన్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇది పెద్దగా అవసరం లేదండి. సో CSO3 అని చెప్పేసి